చెప్పింది ఐ డూ అగ్రీ 100%. ఎప్పటి వరకు అది ఎన్టీఆర్ గారు జీవించి ఉన్నంత వరకు. ఎన్టీ రామారావు గారి యొక్క లీగసీని కంటిన్యూ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ యాంగిల్లో కూడా. 45 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి నాయకుడు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు. రావు గారు ఒక స్ట్రైట్గా వస్తున్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ 15-20 ఏళ్ల క్రితం అయితే జనం నమ్మేవాళ్ళు. బట్ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎక్కడికక్కడ అసలు లూప్ హోల్స్, ప్రత్యేకించి సోషల్ మీడియాలో తెలుగుదేశం ఎక్స్పోజ్ అయినంత విధంగా మరే పార్టీ ఎక్స్పోజ్ కావట్లా. అంటే మీక నాయకత్వ పటిమ పూర్తిగా లుప్తమైపోయింది, అంతరించిపోయింది. ఎంతసేపు ఏంటంటే నేను నా కుమారుడు అనే పద్ధతిలో ఆయన వెళ్ళటం వల్ల సెకండ్ రంగ్ లీడర్షిప్ డెవలప్ కాల. మిగిలిన లీడర్షిప్ OLXలోకి వెళ్ళిపోయారు. యంగ్ జనరేషన్ని డెవలప్ చేయకుండా ఈ OLX బ్యాచ్కి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ ఏళ్ళు విడిచిన మేనమావ కొడుకులు, బావమరుదులు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే నాయకత్వం అంటే నమ్మటానికి, స్వీకరించడానికి, అంగీకరించడానికి తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధంగా లేరు. 75 లక్షల క్యాడర్ రెండు రాష్ట్రాల్లో. ఇంత క్యాడర్ ఉన్న పార్టీ దేశంలో ఏది లేదు. రిజిస్టర్డ్ క్యాడర్. వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడ పోలేదు. తెలుగుదేశం క్యాడర్ అని ప్రతిష్టంగా ఉంది. ఇంకొకటి, మా నాయకుడు తర్వాత ఇంకో నాయకుడు ఏంటంటే, మా నాయకుడు 7-10 వయసులో కూడా ఆయన ఉన్నటువంటి కమిట్మెంటు, ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి స్ట్రెంత్, ఆయనకు ఉన్నటువంటి స్ట్రెంత్ మాకు కూడా లేదు. ఆయనకంటే సగం వయసు కూడా లేని వాళ్ళం మాకు కూడా లేదు. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు తప్ప ఇంకో సెకండ్ లీడర్ కానీ ఆలోచించేటువంటి విషయం మన తెలుగుదేశం క్యాడర్ కానీ ఎవరు కానీ ఆలోచన రాదు. ఒక ఆలోచన మన మధ్యలోకి రాదు. ఎందుకంటే ఈజ్ మోర్ కేపబుల్ స్టిల్ నౌ. ఎందుకంటే ఒక ఇన్కేపబిలిటీ ఒక నాయకుడిలో డెవలప్ అవుతుందంటే మనం ఇంకో ఆలోచనకు తాగుంటుంది. ఇక్కడ వేరే ఆలోచనకనే తాగులేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన లోపల అలసట మేము గ్రహించలేదు, ఎవరు గ్రహించలేదు. అందుకే వేరే తాట అవసరం లేదు. సో